అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వాహా సిస్టర్స్ ఛానల్. ఈరోజు కూడా కొత్త రెసిపీ తోటైతే వచ్చాను. అది ఏంటి అనుకుంటున్నారా? ఫ్రూట్స్ జ్యూస్ హెల్తీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనమైతే ఒక పెద్ద బౌల్లోకి కొన్ని వాటర్ అయితే తీసుకుందాం. ఎందుకంటే ఫ్రూట్స్ అనేవి బయట కొంటాం కాబట్టి అవి దానిపైన ఎలాంటి బ్యాక్టీరియా ఉంటుందో మనకు తెలియదు కదా. కాబట్టి మనమైతే ఫ్రూట్స్ని అయితే మంచిగా వాటర్లో కడుక్కోవాలి. ఓన్లీ జ్యూస్ చేసేటప్పటికే కాదు, మీరు ఏ టైంలో ఫ్రూట్స్ తిన్నా కూడా మీరు అయినా మనమైనా ఎవరైనా కూడా ఫ్రూట్స్ని మంచిగా వాటర్లో కడుక్కొని తినాలి. అప్పుడే మనం హెల్తీగా ఉంటాము. కాబట్టి బీ కేర్ఫుల్గా ఉండాలి. ఫ్రూట్స్ తినేటప్పుడు కూడా మనం బీ కేర్ఫుల్గా అయితే ఉండాలి. ఇక్కడైతే నేను యాపిల్ని అయితే కడుక్కుంటున్నాను. ఇలా రెడ్ కలర్లో ఉన్న యాపిల్ని అయితే తీసుకున్నారంటే మీకు జ్యూస్ మాత్రం చాలా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఇంకా హెల్తీగా ఉండాలంటే కూడా ఇలాంటి రెడ్ కలర్ యాపిల్స్ ఉన్నవి అయితే తీసుకోండి. చాలా మంచిగా హెల్త్కి అయితే చాలా మంచిది. అండ్ ఇంకా మంచిగా అయితే కడుక్కోవాలి. అండ్ ఇంకా ఇక్కడైతే ఒక ప్రోమోగ్రానైట్ అయితే తీసుకుంటున్నాను నేను. ప్రోమోగ్రానైట్ కూడా హెల్త్కి అయితే చాలా మంచిది. కాబట్టి మంచి ప్రోమోగ్రానైట్ని అయితే తీసుకోండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న ప్రోమోగ్రానైట్ని అయితే మీరు అస్సలుగా వాడకండి. ఎందుకంటే అది అయితే ఖరాబ్ అయింది. అలా మచ్చలుగా వచ్చిందంటే అది ఖరాబ్ అయితే అయింది అని అర్థం. కాబట్టి ఇలాంటి ప్రోమోగ్రానైట్స్ అయితే మీరు అస్సలుగా వాడకండి. ఎక్కడ కూడా అసలు కొనకండి. మంచివి చూసుకొని అయితే మీరు దగ్గరుండి ఏరుకొని మరి కొనుక్కోండి. ఇక్కడ మనమైతే జ్యూస్ చేస్తున్నాం కాబట్టి జ్యూస్ అన్నవి ఖరాబ్ అవ్వకుండా మనమైతే ఫ్రూట్ని ఒక్కొక్కటి వాటర్లోకి వెళ్ళి తీసుకుంటూ మంచిగా ఒక క్లాత్లో అయితే కాటన్ క్లాత్లో అయితే తుడుచుకోవాలి. ఇక్కడ నేను కాటన్ క్లాత్లో తుడుచుకుంటున్నాను. మీరైతే మీ దగ్గర ఎలాంటి క్లాత్ ఉన్నా ఏ క్లాత్ ఉన్నా తుడుచుకోవచ్చు. ఇక్కడైతే అన్నీ కూడా మనమైతే తుడిచైతే పెట్టుకుందాము. అన్నీ కూడా తుడిచైతే పెట్టుకున్న తర్వాత వాటిని అయితే పీసెస్ కిందగా అయితే కట్ చేసేసుకుందాం. మనం యాపిల్ని అయితే మంచిగా ఈజీగా గ్రైండర్లో అయితే గ్రైండ్ అవ్వాలంటే ఇలా ఇంత క్వాంటిటీ ఉండేటట్టుగా అయితే మనం కట్ చేసుకోవాలి. అప్పుడు మిక్సీలో మనం ఈజీగా మిక్సీ అయితే చేయవచ్చు. అండ్ ఇంకా తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా మనం ఈ షేప్ అయితే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి జ్యూస్ చేసుకునేటప్పుడు. అయితే మీరు తినచ్చు ఎలా అనుకుంటున్నారా? ఎందుకంటే కొందరు జ్యూస్లో పీసెస్ అయితే వేసుకొని తింటారు కదా, అందుకు అయితే చెప్పానన్నమాట. అది మీ ఇష్టం. ఇక్కడైతే నేనైతే వేయటం లేదు. ఇక్కడ మనం కట్ చేసుకున్న విధంగా మీరైతే కట్ అయితే చేసేసుకోండి.
అన్నీ కూడా మీ షేప్లో అయితే కట్ చేసుకున్న తర్వాత మనమైతే ఫిగ్ ఫ్రూట్ని అయితే తీసుకుందాం. ఫిగ్ ఫ్రూట్ అంటే ఏంటి అనుకుంటున్నారా? మీరు ఒక వీడియోలో నేను ఫిగ్ ఫ్రూట్ గురించి అయితే చెప్పాను. మీరు చూడని వాళ్ళు ఉంటే ఇక్కడ నేను పైన అయితే స్క్రీన్ పైన ఇస్తాను, చూసేయండి. ఫిగ్ ఫ్రూట్ అంటే అంజీర్ కాయ. అది చాలా మంచిది హెల్త్కి. దాని బెనిఫిట్స్ కూడా ఒక షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే నేను ఇక్కడ ఇస్తున్నా అని చెప్పా కదా, చూసేయండి. మరి ఇక్కడ నేను అంజీర్ కాయనైతే ఇలా 2 పీసెస్గా అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇలా అయితే కట్ చేసేసుకుంటున్నాను లోపలిది. అసలు మనం బయటిది తింటే చాలా మంచిది, కాకపోతే అట్లీస్ట్ ఒక్కటైనా మీరు ఇలా కట్ చేసుకోండి. మిగతా అన్నీ బయటవి తొక్కలున్నా పర్వాలేదు. ఇలా వీటిని కూడా మంచిగా అయితే కడుక్కోవడానికి అయితే ట్రై చేయండి. ఇవి కడగకుండా నడుస్తుంది, బట్ ఒకవేళ తెంపిన వెంటనే అయితే కడగాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడైతే మేము 3-4 డేస్ అవుతుంది అవి తెంపి. మేము మంచిగా అవన్నిటిని అయితే మేము 3-4 డేస్ అవుతుంది కలెక్ట్ చేసి. కాబట్టి ఇక్కడైతే ఇలా ఉన్నాయి కాబట్టి మేము కడిగైతే వేసేసుకున్నాం. ఇలా రెడ్ కలర్లో ఉన్నవి అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక అన్నిటిని కూడా మనమైతే కట్ చేసేసుకుందాం. చూసారు కదా, అన్ని ఫ్రూట్స్ని కూడా ఇలా అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాం కదా. ఇక్కడ ఫిగ్ ఫ్రూట్ చూడండి, ఇలా 2 పీసెస్ కింద అయితే చేసేసుకున్నాం కదా. ఇలా ఖరాబ్ అయినవి మాత్రం అసలుకే తీసుకోకండి, ఎందుకంటే మంచిది కాదు కాబట్టి. అండ్ ఇంకా ఈ వాటర్ని అయితే తీసేసి కొత్త వాటర్లో కూడా వేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. ఎందుకంటే అవసరం లేదు మనకి ఆ వాటర్, ఏం అంత ఉండదు. ఎందుకంటే మనం డ్రాగన్ ఫ్రూట్ని ఎలా తొక్క తీసేస్తాం కాబట్టి వేరే వాటర్ అయితే అవసరం లేదు. కాబట్టి ఇక్కడ నేను డ్రాగన్ ఫ్రూట్ని కూడా కడుక్కుంటున్నాను.
అయితే చాలామందికి డ్రాగన్ ఫ్రూట్ని ఎలా కట్ చేయాలో రాదు కదా, రాకుండా ఎలా కట్ చేస్తారో ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నా చూడండి. నేను చూపిస్తున్న విధంగా చాలామంది 4 పీసెస్ కరెక్ట్గానే చేస్తారు. బట్ ఆ తొక్క తీయడం రాక ఏం చేస్తారంటే దాన్ని చాకు బట్టి ఇలా తీస్తారు. కాబట్టి దిస్ ఈజ్ యర్ రాంగ్, కట్ చేయడానికి ఇది రాంగ్. నేను ఎలా కట్ చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. అసలు కట్ చేయొద్దు, చాకే యూజ్ చేయొద్దు. ఒక 4 పీసెస్ చేసుకునేటప్పుడు తప్పితే అసలు డ్రాగన్ ఫ్రూట్కి తొక్క తీయడానికి చాకు యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీరు ఫాలో అవ్వండి, అలా అయితే కట్ అయితే చేసేసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మిగతా ఫ్రూట్స్ లానే ఇవి కూడా అయితే ఇలా కట్ అయితే చేసేసుకున్నాం కదా. మళ్ళీ నెక్స్ట్ ఏం ఫ్రూట్స్ కట్ చేసేసుకోవాలి అన్నది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. దాదాపుగా 3 ఫ్రూట్స్ అయితే అయిపోయాయి కదా, యాపిల్, ఫిగ్ ఫ్రూట్ అండ్ ఇంకా డ్రాగన్. ఇక్కడ నేనైతే ఆల్రెడీ ప్రొమోగ్రానేట్ని నేను ఆల్రెడీ వీడియోలో చూపెట్టాను కదా. ఎవరైనా హెల్ప్ అయితే తీసేసుకొని వాళ్ళని ఇలా ఒలువమనండి. అప్పుడు వాళ్ళు ఒలుస్తారు కదా, అప్పుడు ఈజీగా అయిపోతుంది మనకు చేయడానికి కూడా. ఇక్కడ నేనైతే మా సిస్టర్ అయితే హెల్ప్ తీసుకొని ఇలా అయితే చేసేసుకున్నాను. ఇలా నేను చూపిస్తున్న విధంగా లైట్ పింక్ కలర్లో ఉన్నవైతే తీసేసుకోండి. ఇలా రెడ్ కలర్లో ఉన్నవైతే మన హెల్త్కి కూడా చాలా మంచివి, జ్యూస్ కూడా మంచి టేస్ట్ వస్తుంది. చూడండి ఇక్కడైతే 4 ఫ్రూట్స్ అయ్యాయి కదా, యాపిల్, డ్రాగన్ ఫ్రూట్, ఫిగ్ ఫ్రూట్ అండ్ ఇంకా ప్రొమోగ్రానేట్. 4 ఫ్రూట్స్ అయితే అయ్యాయి కదా. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా, నాకైతే చాలా నచ్చింది ఇలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటే. ఇప్పుడైతే ఇవన్నీ ఫ్రూట్స్ ఎందుకు అనుకుంటున్నారా, చెప్తా చూడండి అంతే. ఇక్కడైతే నేను ఇంకా మంచి పండిన బనానాని అయితే కట్ అయితే చేసేసుకుంటున్నాను. ఇలా మంచి పండిన బనానాని అయితే వేసుకున్నారనుకోండి, ఆ టేస్ట్ అనేది ఇంకా పెరిగిపోతుంది, అంత బాగా వస్తుంది అన్నమాట టేస్ట్. ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవ్వండి, మీరైతే చేసుకోండి, చాలా హెల్తీగా ఉంటారు. ఇక్కడ చూడండి నేనైతే బనానా అయితే 2 అయితే కట్ అయితే చేసేసుకుంటున్నాను. 2 సరిపోతుంది. మీకు ఎంత అవైలబుల్ ఉంటే మీ ఇంట్లో ఉన్న పాపులేషన్ బట్టి మీరైతే చేసేసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మిగతా ఫ్రూట్స్లా కూడా ఇవైతే కట్ చేసుకుందాం. తర్వాత అయితే ఇక్కడ నేను మిక్సీ జార్ అయితే తీసుకుంటున్నాను. ప్రత్యేకంగా ఇది జ్యూస్ కొరకైతే నేనైతే తీసుకున్నాను. సో కాబట్టి ఇక్కడైతే నేను ఫస్ట్ వాష్ అయితే చేయడానికి నేను మీకు ఒక టిప్ చెప్తున్నాను. కొంచెం మిల్క్ అయితే వేసేసుకొని అందులో అయితే కొన్ని వాటర్ అయితే పోసుకొని దాన్ని మంచిగా అయితే గ్రైండ్ అయితే చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటిని ఒకసారి పారబోస్తే కనుక మీకు
ఒకవేళ సబ్బు పెట్టి తోముతారు కదా, ఆ స్మెల్ అన్నది పోతుంది అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ యాపిల్స్ అయితే వేసేసుకుంటున్నాము. యాపిల్స్ అయితే వేసుకుందాం. యాపిల్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ బనానా కూడా వేసుకుంటున్నాము. ఫస్ట్ అయితే మేము లైట్ కలర్లో ఉన్న ఫ్రూట్స్ అయితే వేసుకుంటున్నాము. ఎందుకంటే మేము చేసేది 2 జ్యూసెస్ కాబట్టి, సో లైట్ కలర్ ఒకటి, థిక్ కలర్ ఒకటి అన్నమాట. సో ఇక్కడ మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాం. మిల్క్ అయితే కొన్ని యాడ్ చేశాను, ఎందుకంటే మధ్యలో మనమైతే యాడ్ చేయవలసి ఉంటుంది కాబట్టి మనం కొన్ని అయితే యాడ్ అయితే చేసేసుకుందాం. ఇక్కడైతే మిల్క్ యాడ్ చేశారు కదా, వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇక్కడ చూడండి లైట్ కలర్లో ఉన్నాయి కదా మిల్క్, ఏం భయపడకండి, అలానే ఉంటుంది. బట్ టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. ఇక్కడైతే నేను గ్రైండ్ అయితే చేసుకున్నా కదా, గ్రైండ్ చేసుకున్న తర్వాత 3 నుంచి 4-5 వరకు అయితే నేను స్పూన్స్, ఒక 5-6 స్పూన్స్ ఆఫ్ షుగర్ అయితే వేసేసుకుంటున్నాను. పెద్ద స్పూన్ అది కూడా. ఫ్రూట్స్ చూడండి అలా వేస్తున్న ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఫిగ్ ఫ్రూట్ కూడా లాస్ట్కు యాడ్ అయితే చేశాను. ఫిగ్ ఫ్రూట్ యాడ్ చేశాక మరీ ఎక్కువసేపు అయితే పట్టండి, అప్పుడే అవి అయితే మంచిగా ఈజీగా అయితే గ్రైండ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ అయితే కొంచెం షుగర్ అయితే యాడ్ చేసి అండ్ ఇంకా మిల్క్ కూడా యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసుకుంటూ మనమైతే మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇక్కడ మిక్సీ అయితే పడుతున్నా కదా, ఇలా అయితే పట్టుకోండి మీరు కూడా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఫాలో అవ్వండి, మీకు మంచి రిజల్ట్ వస్తుంది జ్యూస్ది. అబ్బబ్బబ్బబ్బా స్మెల్ అయితే అదిరిపోయింది, అంత బాగా వచ్చింది జ్యూస్ అయితే. చూడండి ఇక్కడ బబుల్స్ వచ్చాయి కదా, అంటే జ్యూస్ అయితే కరెక్ట్గా రెడీ అయిపోయింది అని అర్థం. ఇక్కడైతే మేమైతే స్టీల్ గంజు అయితే తీసుకున్నాము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా జ్యూస్ చేశారంటే ఖచ్చితంగా స్టీల్ బౌల్లో అయితే వేసుకోండి. అప్పుడు జ్యూస్ అన్నది ఎండ కొట్టినా కూడా ఖరాబ్ అయితే కాదు. ఎందుకు ఖరాబ్ అవుతుంది అనుకుంటున్నారు కదా, అయితే ఫ్రూట్స్ వల్ల అయితే ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇలాంటి స్టీల్ అయితే వేసుకోండి, అస్సలు ఖరాబ్ కాదు. సో ఇప్పుడైతే ఒక జ్యూస్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ జ్యూస్కి అయితే వద్దాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్, సేమ్ అదే ఉంటుంది, కాకపోతే కొంచెం చేంజ్ ఉంటుంది ఇందులో. చూసేయండి అది ఏంటి అన్నది. ఫస్ట్ అయితే ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ అయితే వేసుకుంటున్నాము. డ్రాగన్ ఫ్రూట్ అయితే వేసుకున్న తర్వాత మేమైతే ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ యూజ్ చేసిన జార్ని అయితే మేము ఇక్కడ యూజ్ చేస్తున్నాము. దాన్ని క్లీన్ చేయడం వంటివి ఏమీ చేయలేదు, ఎందుకంటే అందులో అదే మిల్క్, ఇందులో అదే మిల్క్, అందులో అవే ఫ్రూట్స్, ఇందులో అవే ఫ్రూట్స్ చేంజ్ ఉంటాయి కానీ ఫ్రూట్స్ హెల్త్కి మంచిది కదా, అందుకే మేమైతే మళ్ళీ జార్ని అయితే కడగలేదు. సో కాబట్టి మీరు కూడా మళ్ళీ చేసుకోండి, లేదంటే మీ ఇష్టం అది. ఇక్కడైతే అన్నీ కూడా వేసేసాము. వేసేసిన తర్వాత అయితే మేము డ్రాగన్ ఫ్రూట్ అయితే కొన్ని ఉన్నాయి కదా చిన్న అవి కూడా అయితే వేసేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇక్కడ అయితే మేము అవి అయితే యాడ్ చేసాము. ప్రోమోగ్రానేట్స్ సీడ్స్ అంటారా, వీటిని ఏమంటారు అన్నది మీరే కామెంట్ చేయాలి. ఇక మేమైతే ప్రోమోగ్రానేట్ విత్తుల్ని అయితే యాడ్ అయితే చేసేసుకున్నాము. యాడ్ అయితే చేసుకున్న తర్వాత మనకు సరిపడా మిల్క్ని అయితే పోసుకోవాలి. మిల్క్ అయితే ఇక్కడ పోసుకుంటున్నా చూడండి, మిల్క్ అయితే పోసుకున్న తర్వాత ఇక్కడైతే నేను షుగర్ అయితే వేసుకుంటున్నాను. షుగర్ అయితే మంచి షుగర్ అయితే వేసుకోండి. షుగర్ అయితే ఇక్కడ వేసుకున్నా కదా, మళ్ళీ ఒకసారి అయితే మనం అయితే గ్రైండ్ పట్టుకుందాము. కాకపోతే నాకు కొంచెం మిల్క్ సరిపోదు అనిపించింది, అందుకే మళ్ళీ కొన్ని అయితే యాడ్ అయితే చేశాను. చూడండి గ్రైండర్ పడుతుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఇంకా డ్రాగన్ ఫ్రూట్లో ఉన్న బ్లాక్ సీడ్స్ అయితే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో మీరే చూడండి. మొత్తం పింక్ షేడ్లో వచ్చేసింది. ఇది చాలా మంచిగా ఉండే టేస్ట్ కూడా అంత బాగా వచ్చిందంటే మీరే అర్థం చేసుకోవాలి. ఇక అర్థం చేసుకుండే కాదు, చేసుకోవాలి మీ ఇంట్లో. అండ్ ఇంకా ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. మరి
ఇక్కడ దాదాపుగా అయితే గ్రైండర్ పట్టడం అయితే అయిపోయిన తర్వాత మేము దాన్ని అయితే గ్రైండర్ పట్టడం ఎలానో అయిపోయింది. 2 ఫ్రూట్ జ్యూస్ని అయితే మనమైతే ఇప్పుడు సర్వ్ అయితే చేసుకుందాం. ఇక్కడైతే ఫస్ట్ గ్లాస్లో అయితే నేను ఫస్ట్ చేసిన ఆ లైట్ కలర్ ఫ్రూట్స్తో చేసిన జ్యూస్ని అయితే ఇక్కడ సర్వ్ అయితే చేసుకొని దాన్ని డెకరేట్ చేశాను. తర్వాత ఇప్పుడు మనం చేసిన డ్రాగన్ ఫ్రూట్ది అంటే పింక్ షేడ్లో ఉన్న ఫ్రూట్స్ జ్యూస్నేమో ఇలా అయితే చేసుకుంటున్నాను. చూడండి డెకరేట్ అయితే ఇలా చేసుకుంటున్నాను. తర్వాత ఇదైతే తాగాము, ఎంత బాగా వచ్చిందో టేస్ట్, అంత బాగా వచ్చిందంటే ఇక మీరే నమ్మాలి. ఇక ఇంత మంచి టేస్ట్ని మీరైతే మిస్ అవ్వకండి. కాబట్టి మీ ఇంట్లో వాళ్ళకి కూడా చేసి పెట్టండి, పక్కా మళ్ళీ కావాలని అడుగుతారు. నేను గ్యారంటీ ఇస్తున్నా, మమ్మల్ని అయితే నమ్మండి. ఇది చాలా మంచిది హెల్త్కి. ఇది ఎప్పుడు తాగాలో మీకు తెలిసే ఉంటుంది, బట్ నేను మళ్ళీ చెప్తాను, ఇది మాత్రం ఖచ్చితంగా నైటే తాగండి. అండ్ ఇంకా ఇలా కలర్ఫుల్గా కూడా చేసుకోవచ్చు 2 షేడ్స్ కలిపి. కాబట్టి అయితే మీ ఇంట్లో అయితే చేసేసుకోండి. అండ్ ఇంక ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. మీ పిల్లలు కనుక చేశారంటే చాలా మంచిగా నచ్చుతుంది, మీ ఫ్యామిలీ కూడా నచ్చుతుంది.